దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కాల్వ శ్రీరాంపురం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు. దేశ ఆర్థిక చరిత్రని మలుపు తిప్పే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొప్పవాడి సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సదయ్య నాయకులు, ఎండి మునీర్ సబ్బానీ, రాజమల్లు బంగారు రమేష్, మాదాసి సతీష్, శివరామకృష్ణ, జిన్నా రామచంద్రం రెడ్డి, ఆషాఢపు సురేష్, గోలి సుధాకర్ తదితరులు ఉన్నారు. ఆర్థిక శాస్త్రం చదివి ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులలో 82 నుంచి 85 వరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా, తర్వాత కూడా పివి నరసింహారావు కాలంలో ఆర్థిక మంత్రిగా చాలా వరకు పనిచేసినటువంటి వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని రంగాలలో దేశం దిగాలైనటువంటి పరిస్థితులలో ప్రపంచ దేశాలలో కూడా ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ నాశనమైనటువంటి కాలంలో కూడా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను గాడిలో పెట్టి ఆర్థికపరమైనటువంటి వృద్ధి రేటును అభివృద్ధి దశల్లో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు మన్మోహన్ సింగ్ గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిండు. ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం లోపల ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవడం మనకు బాధాకరం. వారి ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాలని కోరుతూ